జిల్లా శంషాబాద్ డివిజన్ పరిధిలోని ఎల్లైట్ హోటల్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో యశోద ఆసుపత్రి డాక్టర్స్ మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే వ్యాధులకు సంకేతాలు కావచ్చునని, పొత్త కడుపులో కనిపించే కొన్ని గడ్డలను మనుషులు వ్యాధులకు సూచనలని గ్రహించాలని అన్నారు. నవజాత శిశువుల అండాశయం సిస్ట్ నియోనాటికల్ ఒకటిని గర్భధారణ సమయంలో తల్లి హార్మోన్ల ప్రభావంతో కొంతమంది ఆడ శిశువుల్లో ఈ సమస్య వస్తుందని, అందుకని సకాలంలో గుర్తించి నిపుణుల వైద్య సూచన తీసుకుని చికిత్స చేయించుకోవాలని, చికిత్స అందించడం అత్యంత కీలకమని ఇటీవలే మలక్పేట యశోద హాస్పిటల్ వారు వరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందని, శస్త్రచికిత్సలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో తలెత్తే తీవ్రమైన సమస్యలను నివారించడంతో పాటు అండాశయాన్ని సంరక్షించుకోవాలని లక్ష్యంతో బహుళ విభాగాల వైద్య బృందం చికిత్స నిర్వహించాలని నిర్ణయించింది. అత్యాధునిక శస్త్రచికిత్స నవజాత శిశువుకి కన్సల్టెంట్ న్యూ నాటాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ బాబు నేతృత్వంలో పుట్టిన బిడ్డకు లాపోరోటమీ ద్వారా అండాశయ మార్పిషిలైజేషన్, శాసనసభ్యులు జనరల్ అనెస్థీషియా ద్వారా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని, శస్త్రచికిత్స అనంతరం శిశువుకి వైద్య నిపుణుల పర్యవేక్షణలో సమగ్ర వైద్య సేవలను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ గోరకంటి పవన్, యూనిట్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ అత్యధిక ఇమేజింగ్ సదుపాయాలు, న్యూయేనిటర్ ఇంటెన్సివ్ కేర్, అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ సర్జన్లు, అనెస్థీషియా పనులు, ఇతర విభాగాల సమన్వయంతో నవజాత శిశువుకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను యశోద హాస్పిటల్ డాక్టర్లు వైద్య బృందం అందిస్తుందని తెలిపారు. మీరు మా దగ్గర వస్తే బిల్స్ చాలా అయితే చాలా మంది అపోహ ఉంటుంది. మీరు ఒకసారి వచ్చిన తర్వాత తెలుసు, అంటే పేషెంట్ సీరియస్ అయిన తర్వాత వస్తాం మా దగ్గర. మ్యాక్సిమం స్టార్టింగ్లో వచ్చేస్తే మీకు ఇక్కడ అయ్యే ఖర్చుతో మా దగ్గర అయిపోతుంది. కానీ వీళ్ళు అంతా సీరియస్ అయ్యి వెంటిలేటర్ స్టేజ్ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అంతా ఆల్రెడీ అప్పటికే డబ్బులు పెట్టి ఉంటారు. అక్కడ వచ్చేసరికి డబ్బులు ఉండవు. ఆ టెస్ట్లో అయితే ఇన్వెస్టిగేషన్స్ వాటికి అవుతుంటాయి. దీంతో ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. అది స్టార్టింగ్లో మా దగ్గర వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ కానీ చెప్పగలరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా ఈ బేబీస్ ఓవరీస్ ఏమన్నా లాస్ అయితే మనకి జెనిటల్ ఇష్యూస్ వల్ల ఆ బేబీ పెద్ద అయిన తర్వాత ఆ బేబీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అనే డౌట్ కనుక ఉంటే అట్లాంటివి ఏం లేదు. ఎందుకంటే మనం ఓవరెంట్ టిష్యూ ప్రిజర్వ్ చేసాం కంప్లీట్గా. సో దానివల్ల బేబీకి ఏం ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఏం లేదు. ఓవరెంట్ టిష్యూ ప్రిజర్వ్ అయిపోయింది. రైట్ సైడ్ బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా మనం టిష్యూని ఏమీ టచ్ చేయలేదు. సో అది నార్మల్ గానే ఉంది. బేబీకి ఫర్దర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అవకాశం అయితే ఏమీ లేదు. ఓకే, ఎట్లాగో మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఇది చాలా ఇంపార్టెంట్ టైం. నేను పీడియాట్రిషియన్, సో పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్ గా ఒక మాట చెప్దాం అనుకున్న ఒక విషయం మీకు. సో ఈ వర్షాకాలం ఎక్కువ వర్షాలు మొదలయ్యాయి. ఈ టైంలోనే పిల్లలకి ఎక్కువ ఫ్లూ జ్వరాలు కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే డెంగీ జ్వరాలు కానీ ఈ సమయంలోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ వర్షాలు మొదలయ్యాయి. సో దీనికి మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏం జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని ఒక 2 మాటలు మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో వర్షాల వల్ల మెయిన్ ఈ వాటర్ మొత్తము నిండిపోవటం వల్ల, అన్ని చోట్ల నిండిపోయి తర్వాత వాటర్ ఓవర్ఫ్లో అవటం కానీ, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవటం వల్ల కానీ మనకి డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కలుషితం అయ్యే ఛాన్సెస్. దానివల్ల పిల్లలు ఖచ్చితంగా ఇంట్లో పిల్లలకి ఇచ్చే నీరు కానీ, పెద్దవారు ఎవరైతే తీసుకున్న వాటర్ కానీ ఖచ్చితంగా నీటిని వేడి చేసి చల్లార్చి తాగటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆర్ఓ ఫిల్టర్స్ కానీ అలాంటివి ఉన్నా కూడా పర్వాలేదు, ఒకవేళ లేకపోయినా కూడా ఖచ్చితంగా నీటిని వేడి చేసి చల్లార్చి తాగితే మనకి కలుషితమైన, ఒకవేళ కలుషితం అయినా కూడా కొంతవరకు అవి కనుక మనము బ్యాక్టీరియా అనే వాటిని హానికరం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అది ఒకటి. రెండవది, మనకన్నీ తెలిసినవి, చేతులు శుభ్రంగా కడుక్కోవటం భోజనం చేసే ముందు. ఓకే, ఎక్కువ క్రౌడింగ్ ప్లేసెస్లోకి పిల్లల్ని ఎంతో కొంత వెళ్ళడానికి తగ్గించడానికి ట్రై చేయటము. ఇంకొకటి, బయటకి ఎక్కువ వెళ్ళినప్పుడు మాస్క్స్ కానీ అట్లాంటివి పిల్లలకి వేయటము. లేదా పిల్లలు ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వస్తే వాళ్ళని వేరే పిల్లలతో ఆడుకోవడానికి కానీ ఎక్కువ క్రౌడింగ్ ప్లేసెస్లోకి తీసుకువెళ్లకుండా ఉంటాయి, వేరే పిల్లలకి వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ జ్వరం అవన్నీ జనరల్గా ఈ మస్కిటోస్ బ్రీడింగ్ వల్ల ఎక్కువగా వస్తాయి. ఓకే, ఆ మస్కిటోస్ కూడా ఎక్కడ ఎక్కువ ఈ వాటర్ పాండ్స్ కానీ చిన్న చిన్న పాండ్స్ లో అక్కడ వాటర్ నిండిపోవటం వల్ల వర్షం నీరు అది కొంతకాలానికి స్టాగ్నేట్ అయ్యి స్టెబిలైజ్ అయిన తర్వాత దాంట్లో మస్కిటోస్ బ్రీడింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. చిన్నగా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకి ఈ మస్కిటోస్ రావటము, హౌస్ హోల్డ్ ఇవన్నీ మొదలవుతాయి. సో ఖచ్చితంగా ఎక్కడైతే నీటి గుంటలు లేకపోతే డ్రైనేజ్ ఓవర్ఫ్లోస్ అనేవి ఉన్న చోట మనం ఖచ్చితంగా వాటిని పూర్తి చేయటము, లేదా వాటర్ బాడీస్ ని ఎంతో కొంత కవర్ చేసి ఉంచుతాము. ఓకే, కెనాల్ లేదంటే కాలువలు, అక్కడ గుంటలు అట్లాంటివి ఉంటే
మట్టి వేసి క్లోజ్ చేయటం, లేదంటే వాటిని కవర్ చేయటం కనుక చేస్తే, లేదా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన వాళ్ళు కేర్ తీసుకుంటారు, లేదంటే పౌడర్స్ ఏమన్నా స్ప్రెడ్ చేసి మస్కిటో బ్రీడింగ్ అవ్వకుండా చూస్తారు. ఎందుకంటే ఈ మస్కిటోస్ మనకి ఆ, వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊరు దాకా మస్కిటోస్ ట్రావెల్ చేయలేవు. మస్కిటోస్ కంటూ ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, ఒక 200 మీటర్స్ అని కానీ, ఓకే, లేదంటే ఒక 100 మీటర్స్ హైట్ అని కానీ, అంతకన్నా అవి దూరం జర్నీ చేయలేవు. సో మనకి ఇంటి చుట్టుపక్కల ఉండే వాటి నుంచే మనకి ఎక్కువ ముప్పు ఉంటుంది అనమాట. సో ఇంటి చుట్టుపక్కల అట్లీస్ట్ 100 మీటర్స్ అరౌండ్ అవన్నీ గనక కేర్ గనక తీసుకోగలిగితే మనము మస్కిటోస్ అనేది ఖచ్చితంగా నివారించవచ్చు, లేదా బాగా తగ్గించవచ్చు. ఈ డెంగ్యూ జ్వరం కూడా మనకి మస్కిటో డే టైం ఉండే మస్కిటో వల్లనే వచ్చే అవకాశం ఉంది. సో ఒక మస్కిటోస్ రాకుండా తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ తర్వాత మస్కిటో బయట కూడా లేకుండా చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దానికి ముఖ్యంగా మస్కిటో నెట్స్ వాడటం, లేదా ఇంటికి కిటికీలకి మస్కిటో నెట్స్ వాడటం కానీ, పడుకునేటప్పుడు దోమతెరలు వాడటం కానీ అంతే ఇంపార్టెంట్. దానివల్ల కూడా మనం మస్కిటో బయటని నివారించవచ్చు. ఓకే, చెప్పండి. అవును, మినరల్ వాటర్ ఒకవేళ కనుక మనం ప్రాపర్ స్టాండర్డ్ అయితే మనం వేడి చేసుకోవాల్సిన అవసరం జనరల్ గా ఉండదు. ఓకే, స్టాండర్డ్ ప్రిపరేషన్ లో ఫిల్టర్స్ రెగ్యులర్ గా చేంజ్ చేసి వేడి చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం అట్లాగే తీసుకోవచ్చు. స్టాగ్నేట్ అర్థం టీడీఎస్ వాల్యూ అంటున్నారు. టీడీఎస్ వాల్యూ అంటారా? టీడీఎస్ వాల్యూ గురించి మనకి